క్రిస్మస్ అనేది క్రైస్తవుల ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు పుట్టినరోజును ఈ పండుగను జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక అసలు క్రిస్మస్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లాటిన్ భాషలో క్రిస్ట అనగా క్రీస్తు, మస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించి ప్రార్థనలు చేస్తూ ఆనందించడమే క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టినరోజు నాడు జరుపుకునే ఈ పండగ ఎంతో పవిత్రమైనది. అంతేకాకుండా యేసు పుట్టుక వెనుక ఎన్నో అద్భుతాలు కూడా దాగి ఉన్నాయి. యేసు పుట్టుక వెనుక చాలా చరిత్ర ఉంది. రోమ్ సామర్థ్యాన్ని అగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఒకానొక సందర్భంలో ఆయన తన రాజ్యంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, లెక్క పెట్టాలని అనుకున్నాడు. దీంతో అక్కడ నివసించే ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరేతు అనే పట్టణంలో మరియా జోసెఫ్ అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒకరోజు మరియకి గాబ్రియల్ దేవదూత కలలో ప్రత్యక్షమై, మరియా, నువ్వు దేవుడి వల్ల అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతి కావడమే కాకుండా కుమారుడిని కూడా కంటావు. ఇక ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టు. అప్పుడు అతను దేవుడు కుమారుడిగా అవతారం ఎత్తుతాడని చెప్పి ఆ దేవదూత అదృశ్యమవుతుంది. ఈ క్రమంలోనే మరియ గర్భవతి అవుతుంది. ఇది తెలిసి జోసెఫ్ మరియను అంగీకరించకూడదు అని నిశ్చయించుకుంటాడు. అయితే ఒక రాత్రి అతని కలలోకి దేవదూత వచ్చి, మరియని నువ్వు విడిచిపెట్టవద్దు. ఆమె దేవుడు వరం వల్ల గర్భవతి అయ్యింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుడి కుమారుడు. తను నమ్మిన ప్రజలందరినీ పాపాల నుంచి కాపాడే లోకరక్షకుడు అవుతాడని దేవుడు అదృశ్యమవుతాడు. అయితే జోసెఫ్ స్వగృహం బెత్లెహేం. అందువల్ల రాజ ఆజ్ఞను శిరస వహించి స్వగ్రామానికి మరియతో కలిసి బయలుదేరతాడు. తీర వాళ్ళు బెత్లెహేం చేరుకునేసరికి వాళ్ళకు అక్కడ ఉండడానికి వసతి దొరకదు. చివరికి ఒక సత్రపు యజమాని పశువుల పాకలో వాళ్ళకి కాస్త జాగా ఇస్తాడు. ఇక్కడే మరియ ఒక శిశువునికి జన్మనిస్తుంది. ఇక ఆ రాత్రి బెత్లెహేంలోని పొలాల్లో కొంతమంది పశువుల కాపరులు తమ గొర్రెలను కాపలా కాస్తుండగా ఒక దేవదూత ఆకాశం నుంచి వారు ముందుకు దిగి వచ్చి, మీకు సంతోషకరమైన శుభవార్త తీసుకొచ్చాను. ఇవాళ బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు జన్మించాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పురిటి దుస్తుల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకొని ఉంటాడు. ఇదే మీకు గుర్తు అని చెప్పి అదృశ్యమవుతారు. ఇది విన్న గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్లి ఆ పశువుల పాక దగ్గరకు చేరుకుంటారు. అక్కడ పడుకొని ఉన్న శిశువును మరియ జోసెఫ్లను చూసి ఆనందపడతారు. ఇక వారు తాము చూసింది, దేవదూత తమకు చెప్పింది అందరికీ తెలియచేస్తారు. కొన్ని రోజుల తర్వాత దూరదేశాల నుండి ముగ్గురు జ్ఞానులు ఆకాశంలో కనిపించిన నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చి బాలయేసుకు బంగారం, సాంబ్రాణి, ముర్రను బహుమతులుగా అర్పిస్తారు. ఇలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు లోకరక్షకుడిగా ప్రజలను పాపాల నుంచి కాపాడడానికి మరియు వినయం, ప్రేమ, శాంతి సందేశంతో బాలయేసు ఈ లోకంలో జన్మించాడు. ఆయన జననం మనకు దేవుని ప్రేమను, ఆశను, రక్షణను గుర్తు చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ MS న్యూస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.